హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మ్యూచువల్ ఫండ్స్ తెలుగు. ఈ వీడియోలో హెచ్డిఎఫ్సి ఎనర్జీ ప్లాన్ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ పాలసీలో డయాబెటీస్ అండ్ బీపీకి ఎలాంటి వెయిటింగ్ పీరియడ్స్ ఉండవు. డే 1 నుంచి డయాబెటీస్ అండ్ బీపీ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ని ఈ పాలసీ కవర్ చేస్తుంది. సో ఈ వీడియోలో ఈ పాలసీ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, ఈ పాలసీలో ఏమేమి హెల్త్ ఇష్యూస్ కవర్ అవుతాయి, డయాబెటీస్ అండ్ బీపీకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమి ఇస్తున్నారు, అండ్ అలాగే ఈ పాలసీ యొక్క ప్రీమియం ఎంత అవుతుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అండ్ ఇన్స్టాగ్రామ్లో ఇన్వెస్ట్ అఫీషియల్ అనే పేజ్ని ఫాలో అవ్వండి. అండ్ మీరు కానీ హెల్త్ ఇన్సూరెన్స్ బై చేయాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయండి. అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఇండియాలో టోటల్ 7.7 crore పీపుల్ డయాబెటీస్తో సఫర్ అవుతున్నారు. అండ్ ఎవ్రీ ఇయర్ డయాబెటీస్ వల్ల 9 lakh డెత్స్ అవుతున్నాయి ఇండియాలోని. సో ఒక డయాబెటిక్ పర్సన్కి మేజర్ ఇష్యూస్ ఏమొస్తాయి అంటే హార్ట్ స్ట్రోక్, కిడ్నీ ఫెయిల్యూర్, నర్వ్ డ్యామేజ్. ఈ 3 చాలా ఫ్రీక్వెంట్గా వచ్చే ఇష్యూస్ డయాబెటిక్ పేషెంట్స్కి. సో ఎవరైనా డయాబెటిక్ పేషెంట్ కానీ లేదా బీపీ ఉన్న పేషెంట్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే వాళ్ళకి యావరేజ్గా 2 to 4 years వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. అంటే పాలసీ తీసుకున్న 2 to 4 years వరకు డయాబెటీస్ అండ్ బీపీ వల్ల వచ్చే హెల్త్ ఇష్యూస్కి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎలాంటి మనీ పే చేయవు. సో ఈ 4 years లోపు ఇలాంటి హెల్త్ కండిషన్స్ ఏవైనా వస్తే ఇన్సూరెన్స్ కంపెనీ మనీ పే చేయదు, ఆ మనీ మీరే పే చేసుకోవాలి. కానీ హెచ్డిఎఫ్సి ఎనర్జీ ప్లాన్ ఏంటి అంటే ఇందులో డయాబెటీస్ అండ్ బీపీ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్కి ఎలాంటి వెయిటింగ్ పీరియడ్ ఉండదు. డే 1 నుంచి అంటే మీకు పాలసీ ఇష్యూ అయిన నెక్స్ట్ డే నుంచి డయాబెటీస్ వల్ల కానీ బీపీ వల్ల కానీ ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే ఆ ఎక్స్పెన్స్ మొత్తం ఈ పాలసీయే పే చేస్తుంది. సో ఈ పాలసీలో మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇందులో డయాబెటీస్ అండ్ బీపీ పేషెంట్స్కి ఎలాంటి వెయిటింగ్ పీరియడ్స్ లేవు. అండ్ దాంతోపాటు ఈ పాలసీలో ప్రీ అండ్ పోస్ట్ హాస్పిటల్ ఎక్స్పెన్స్ కూడా కవర్ అవుతుంది. అంటే మీరు హాస్పిటల్లో అడ్మిట్ అవ్వని 30 days ముందు వరకు ఏదైనా మెడిసిన్స్ కానీ టెస్ట్లు కానీ చేయించుకుంటే ఆ ఎక్స్పెన్స్ ఎంతైతే అయిందో ఆ మనీ కూడా ఇస్తారు. దాంతోపాటు మీరు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన తర్వాత మీరు డైలీ ట్యాబ్లెట్స్ వాడినా టెస్టులు చేయించుకున్నా వాటికి ఎంతైతే మనీ అయిందో ఆ మనీ కూడా ఇస్తారు. సో డిశ్చార్జ్ అయిన 60 days వరకు మీకు మెడిసిన్స్కి టెస్ట్లకి ఏదైనా ఎక్స్పెన్స్ అయింది అంటే ఆ బిల్స్ సబ్మిట్ చేస్తే ఆ మనీ కూడా ఇచ్చేస్తారు. సో ట్రీట్మెంట్కి అయ్యే ఎక్స్పెన్స్తో పాటు ట్రీట్మెంట్ అవని 30 days ముందు వరకు అండ్ ట్రీట్మెంట్ అయిపోయిన 60 days వరకు ఏదైనా ఎక్స్పెన్స్ అయింది అంటే ఆ మనీ కూడా ఇచ్చేస్తారు ఈ పాలసీలోని. సో ఈ పాలసీ యొక్క ఎలిజిబిలిటీ కానీ చూసినట్టయితే ఈ పాలసీ అందరికీ ఇవ్వరు. ఇండివిజువల్స్ ఎవరైతే టైప్ 1 డయాబెటీస్, టైప్ 2 డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ అండ్ బీపీ వల్ల సఫర్ అవుతున్నారో అంటే హైపర్ టెన్షన్ వల్ల సఫర్ అవుతున్నారో వాళ్ళకే ఈ పాలసీ ఇష్యూ చేస్తారు, ఇంకెవరికి ఇష్యూ చేయరు. అండ్ ఈ పాలసీలో ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ లేదు. అంటే ఫ్యామిలీ మొత్తానికి ఈ పాలసీ తీసుకుంటానంటే అవ్వదు, ఇది ఓన్లీ ఇండివిజువల్స్కి ఇస్తారు. అండ్ సమ్ ఇన్ష్యూర్డ్ ఈ పాలసీలో 2 lakh నుంచి 50 lakh వరకు తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakhs సమ్ ఇన్ష్యూర్డ్ తీసుకున్నారు అంటే 10 lakhs వరకు హాస్పిటల్ ఎక్స్పెన్స్ అంతా ఈ పాలసీ చూసుకుంటుంది. 10 lakhsకి పైన ఎంతైతే ఎక్స్పెన్స్ అయిందో ఆ అమౌంట్ మీరు పే చేసుకోవాలి. సో ఇది ఈ పాలసీ యొక్క ఎలిజిబిలిటీ కండిషన్స్. సో ఇప్పుడు మనం ఈ పాలసీ యొక్క జనరల్ బెనిఫిట్స్ చూద్దాం. ఈ పాలసీలో ఓన్లీ బీపీ డయాబెటీసే కాదు, ఏ హెల్త్ ఇష్యూ అయినా సరే కవర్ అవుతుంది. మీరు హాస్పిటల్లో ఏదైనా హెల్త్ ఇష్యూకి మినిమం 24 hours అడ్మిట్ అయ్యారు అంటే ఈ పాలసీ మనీ పే చేస్తుంది. సో ఓన్లీ డయాబెటీస్కి బీపీకైనా కాదు, ఎలాంటి హెల్త్ ఇష్యూకైనా సరే ఈ పాలసీ మనీ పే చేస్తుంది. బట్ మినిమం 24 hours హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. సో మీరు కానీ ఏదైనా హెల్త్ ఇష్యూకి మినిమం 24 hours హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు అంటే రూమ్ రెంట్, నర్సింగ్ ఛార్జెస్, ఐసీయూ ఛార్జెస్, ఆపరేషన్ థియేటర్ ఎక్స్పెన్స్, మెడికల్ ప్రాక్టీషనర్స్ ఫీ అంటే డాక్టర్స్ ఫీజ్, అనస్థీషియా, మెడిసిన్స్, డ్రగ్స్, బ్లడ్, ఆక్సిజన్ అండ్ సర్జికల్ ప్రొసీజర్కి అయ్యే ఎక్స్పెన్స్ అంతా ఈ పాలసీ పే చేస్తుంది. అండ్ అలాగే ఈ పాలసీలో రూమ్ రెంట్ అండ్ అంబులెన్స్ ఛార్జెస్ కూడా కవర్ అవుతాయి. మీరు ఎమర్జెన్సీ పర్పస్లో అంబులెన్స్ కానీ యూజ్ చేసినట్టయితే అప్ టు 2000 వరకు ఈ పాలసీ మనీ పే చేస్తుంది అంబులెన్స్కి. అండ్ అలాగే ఈ పాలసీలో షేర్డ్ రూమ్ రెంట్ కవర్ అవుతుంది. అంటే మీరు ఏదైనా హెల్త్ ఇష్యూకి హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ తీసుకుంటానంటే ఈ పాలసీలో కవర్ అవ్వదు. మీరు కానీ షేర్డ్ రూమ్లో అడ్మిట్ అయినట్టయితే ఆ రూమ్కి అయ్యే ఎక్స్పెన్స్ కూడా ఈ పాలసీ పే చేస్తుంది. అలాగే ఈ పాలసీలో అన్ని డే కేర్ ట్రీట్మెంట్స్ కవర్ అవుతాయి. అంటే కొన్ని హెల్త్ ఇష్యూస్కి ఖచ్చితంగా 24 hours హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. బికాస్ టెక్నాలజీ అడ్వాన్స్ అయింది కాబట్టి ప్రతి హెల్త్ ఇష్యూకి 24 hours హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాన్సర్ కీమోథెరపీకి కానీ, యాంజియోగ్రఫీకి కానీ, క్యాటరాక్ట్ కానీ ఇలాంటి వాటికి ఖచ్చితంగా 24 hours ఉండాల్సిన అవసరం లేదు. యావరేజ్గా 6 to 8 hours ట్రీట్మెంట్ అయిపోతుంది. సో ఎలాంటి హెల్త్ ఇష్యూస్కి అయితే ట్రీట్మెంట్ అవసరం పడుతుంది బట్ 24 hours హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరం లేదు, వాటిని డే కేర్ ట్రీట్మెంట్స్ అంటారు. ఈ పాలసీ అవన్నీ కవర్ చేస్తుంది.
అలాంటి హెల్త్ ఇష్యూస్ ఏవైనా వస్తే ఆ మనీ కూడా పాలసీయే పే చేస్తుంది. అండ్ అలాగే ఈ పాలసీలో ఆర్గన్ డోనర్ ఎక్స్పెన్స్ కూడా కవర్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పర్సన్కి కిడ్నీ పాడైపోయింది అండ్ తనకి వేరే పర్సన్ కిడ్నీ డొనేట్ చేయడానికి రెడీగా ఉన్నారు అంటే ఎవరైతే పర్సన్ డొనేట్ చేస్తున్నారో తనకు కూడా ట్రీట్మెంట్ చేయాలి. సో తనకి ఏదైతే ట్రీట్మెంట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెన్స్ కూడా కంపెనీ పే చేస్తుంది. మీకు జరిగే ఎక్స్పెన్స్ ఎలాగో పాలసీ పే చేస్తుంది. దాంతోపాటు ఎవరైతే ఆర్గన్ డొనేట్ చేస్తున్నారో తనకి జరిగే ట్రీట్మెంట్ ఎక్స్పెన్స్ కూడా కంపెనీ పే చేస్తుంది. అలాగే ఈ పాలసీలో రీస్టోరేషన్ బెనిఫిట్ అండ్ క్యూములేటివ్ బోనస్ కూడా ఉంది. రీస్టోరేషన్ బెనిఫిట్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 10 lakh హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నారు అండ్ పాలసీ తీసుకున్న ఇయర్లో మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చి ఒక 5 lakhs ఖర్చు పెట్టారనుకుందాం. సో హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే మీకు ఆ 5 lakhs ఇమీడియట్గా మళ్ళీ రీస్టోర్ చేస్తుంది. సో అదే ఇయర్లో మీరు సేమ్ హెల్త్ ఇష్యూకైనా లేదా డిఫరెంట్ హెల్త్ ఇష్యూకైనా మళ్ళీ ఇంకో 10 lakhs వరకు ఈ పాలసీ యూజ్ చేసుకోవచ్చు. సో మీరు 5 lakhs యూజ్ చేస్తే 5 lakhs రీస్టోర్ చేస్తారు, 1 lakh యూజ్ చేస్తే 1 lakh రీస్టోర్ చేస్తారు, 10 lakhs యూజ్ చేస్తే 10 lakhs రీస్టోర్ చేస్తారు. దీన్నే రీస్టోరేషన్ బెనిఫిట్ అంటారు. అండ్ క్యూములేటివ్ బోనస్ అంటే దీన్నే నో క్లెయిమ్ బోనస్ కూడా అంటారు హెల్త్ ఇన్సూరెన్స్లో. అంటే సపోజ్ మీరు 10 lakh హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు అండ్ తీసుకున్న ఫస్ట్ ఇయర్లో మీరు పాలసీని ఏం వాడలేదు అండ్ సెకండ్ ఇయర్ మీరు రెన్యూ చేసుకున్నారు. సో రెన్యూ చేసుకున్నప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏం చేస్తుందంటే మీరు ఫస్ట్ ఇయర్లో పాలసీ ఏం వాడలేదు కాబట్టి హెచ్డిఎఫ్సి వాళ్ళు ఏం చేస్తారంటే మీకు 10% బోనస్ ఇస్తారు. అంటే సెకండ్ ఇయర్లో మీ 10 lakhs పాలసీకి 10% బోనస్ యాడ్ చేస్తారు. టోటల్ 11 lakhs అవుతుంది. సో సెకండ్ ఇయర్లో మీకు ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చింది అంటే 11 lakhs వరకు మీరు ఈ పాలసీని వాడుకోవచ్చు. మీరు ప్రీమియం పే చేసేది 10 lakhs పాలసీకే, కానీ మీకు 11 lakhs కవరేజ్ వస్తుంది. దీన్నే నో క్లెయిమ్ బోనస్ అంటారు. అండ్ ఈ పాలసీలో అప్ టు 100% నో క్లెయిమ్ బోనస్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ 10% యాడ్ చేస్తారు నో క్లెయిమ్ బోనస్. సో ఇవి ఈ పాలసీ యొక్క జనరల్ బెనిఫిట్స్. ఈ పాలసీలో అన్ని హెల్త్ ఇష్యూస్ కవర్ అవుతాయి. కాకపోతే సింగిల్ ప్రైవేట్ ఏసీ రూమ్ ఇవ్వరు, షేర్డ్ రూమ్ ఇస్తారు. సో ఇప్పుడు ఈ పాలసీలో డయాబెటీస్ అండ్ బీపీ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తున్నారో మనం చూద్దాం. ఈ పాలసీలో డే 1 నుంచి డయాబెటీస్కి అండ్ బీపీకి సంబంధించి ఏదైనా హెల్త్ ఇష్యూ వచ్చిందంటే ఆ ఎక్స్పెన్స్ ఎలాగో కవర్ చేస్తారు. అది ప్రైమరీ బెనిఫిట్. అది కాకుండా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమి ఇస్తున్నారో మనం చూద్దాం. ఈ పాలసీలో టోటల్ 2 plans ఉంటాయి. ఒకటి సిల్వర్ ప్లాన్ అండ్ ఇంకొకటి గోల్డ్ ప్లాన్. సిల్వర్ ప్లాన్లో మీకు HbA1c చెకప్కి అప్ టు 750 రూపీస్ రీఎంబర్స్మెంట్ ఇస్తారు. పర్ ఇయర్ 2 times ఈ రీఎంబర్స్మెంట్ ఇస్తారు అండ్ ఎవ్రీ చెకప్కి 3 months గ్యాప్ ఉండాలి. మీరు కానీ గోల్డ్ ప్లాన్ తీసుకుంటే ఈ చెకప్ కాస్ట్ కూడా గోల్డ్ ప్లాన్లో కవర్ అవుతుంది. మీరు ఎలాంటి మనీ పే చేయక్కర్లేదు. సిల్వర్ ప్లాన్ తీసుకున్నట్టయితే మీరు ఫస్ట్ మనీ పే చేయాలి. పే చేశాక బిల్ సబ్మిట్ చేస్తే అప్ టు 750 రూపీస్ రీఎంబర్స్మెంట్ అనేది చేస్తారు. గోల్డ్ ప్లాన్ అయితే మీరు హాస్పిటల్కి వెళ్తే వాళ్ళే చెకప్ చేస్తారు. మీరు ఎలాంటి మనీ పే చేయక్కర్లేదు. అండ్ దీంతోపాటు ఈ పాలసీలో వెల్నెస్ ప్రోగ్రామ్ ఉంది. డయాబెటీస్ అండ్ బీపీ పేషెంట్స్కి వెల్నెస్ ప్రోగ్రామ్ ఉంది. వెల్నెస్ ప్రోగ్రామ్ ఏంటి అంటే ఇందులో మీకు ఇయర్లీ 2 times చెకప్ ఉంటుంది. హాఫ్ ఇయర్లీ చెకప్ అండ్ యాన్యువల్లీ చెకప్. హాఫ్ ఇయర్లీ చెకప్లో HbA1c, బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్, BMI, డయాబెటాలజిస్ట్ లేదా కార్డియాలజిస్ట్ కన్సల్టేషన్ చేసుకోవాలి. ఇది హాఫ్ ఇయర్లీ చెకప్. అండ్ మళ్ళీ యాన్యువల్ చెకప్ చేసుకోవాలి. యాన్యువల్ చెకప్లో HbA1c, SMA12, టోటల్ కొలెస్ట్రాల్, ECG, బ్లడ్ ప్రెషర్ మానిటరింగ్, BMI, డయాబెటాలజిస్ట్, జనరల్ ప్రాక్టీషనర్ కన్సల్టేషన్ ఇవన్నీ చేసుకోవాలి. సో మీరు కానీ సిల్వర్ ప్లాన్ తీసుకుంటే ఈ హాఫ్ ఇయర్లీ అండ్ యాన్యువల్లీ చెకప్కి మీరే మనీ పే చేసుకోవాలి. ఈ మనీకి రీఎంబర్స్మెంట్ అనేది ఉండదు. కానీ మీరు కానీ గోల్డ్ ప్లాన్ తీసుకుంటే హాఫ్ ఇయర్లీ అండ్ యాన్యువల్లీ చెకప్కి మనీ మొత్తం కంపెనీ పే చేస్తుంది. మీరు ఎలాంటి మనీ పే చేయక్కర్లేదు. అండ్ మీరు కానీ హాఫ్ ఇయర్లీ అండ్ యాన్యువల్లీ చెకప్ కానీ చేసుకున్నట్టయితే హాఫ్ ఇయర్లీ చెకప్ రిపోర్ట్ 5th month లోపు సబ్మిట్ చేయాలి అండ్ యాన్యువల్లీ చెకప్ రిపోర్ట్ 9th month లోపు సబ్మిట్ చేయాలి. అంటే పాలసీ తీసుకున్న 5th month లోపు మీరు హాఫ్ ఇయర్లీ చెకప్ చేసుకొని రిపోర్ట్ సబ్మిట్ చేయాలి అండ్ పాలసీ తీసుకున్న 9th month లోపు యాన్యువల్లీ చెకప్ కంప్లీట్ చేసుకొని రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. అండ్ ఈ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే మీకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే మీకు రెన్యువల్ మీద డిస్కౌంట్ ఉంటుంది అప్ టు 25%. సో మీరు ఏవైతే చెకప్స్ చేసుకుంటున్నారో దాని తగ్గట్టు మీకు ఇక్కడ పాయింట్స్ వస్తాయి. మీ హెల్త్ కండిషన్ ఎలాగున్నా సరే మీరు జస్ట్ ఈ చెకప్స్ తీసుకుంటే మీకు 5 points యాడ్ అవుతాయి. ఇక్కడ మీరు కానీ చూసినట్టయితే బోత్ యాన్యువల్ చెకప్కి అండ్ హాఫ్ ఇయర్లీ చెకప్కి 3 points ఇస్తున్నారు. అండ్ రెండిట్లో ఏదో ఒకటి తీసుకుంటే 1 point ఇస్తున్నారు. అండ్ డయాబెటాలజిస్ట్ లేదా ప్రాక్టీషనర్ కన్సల్టేషన్కి 2 points ఇస్తున్నారు. సో మీరు జస్ట్ ఈ టెస్టులు తీసుకుంటే మీకు 5 points వస్తాయి. అండ్ రిమైనింగ్ చెకప్స్లో మీకు అట్లీస్ట్ 3 points వచ్చినా సరే మీకు 5% డిస్కౌంట్ వస్తుంది రెన్యువల్ మీద. సో ఇక్కడ కానీ చూసినట్టయితే మీకు 8 to 15 points వెల్నెస్ పాయింట్స్ వస్తే రెన్యువల్ మీద 5% డిస్కౌంట్ ఉంటుంది.
అండ్ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ సే మీకు బీపీ లేదు, ఓన్లీ డయాబెటీస్ ఉంది, లేదా మీకు డయాబెటీస్ లేదు, ఓన్లీ బీపీ ఉంది అనుకుందాం. సో అలాంటి టైంలో ఏం జరుగుతుందంటే మీకు 5 పాయింట్స్ యాడ్ అవుతాయి. మీకు ఏదో ఒక హెల్త్ ఇష్యూ ఉంది అంటే మీకు 5 పాయింట్స్ యాడ్ అవుతాయి. హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్లో 5 పాయింట్స్ యాడ్ అవుతాయి అండ్ యాన్యువల్ ఎగ్జామినేషన్లో 5 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఈ పాయింట్స్ ఇన్బిల్ట్గా యాడ్ అవ్వవు. మీకు డయాబెటీస్ లేదు అండ్ మీరు ఎలాంటి స్ట్రెస్లో లేరు అంటే మీకు జనరల్గా బ్లడ్ ప్రెషర్ కామన్లో ఉంటుంది. సో అలాంటప్పుడు మీకు 5 పాయింట్స్ ఈజీగా వస్తాయి. సో ఇలా క్యాలిక్యులేట్ చేసుకుంటే మీకు టోటల్ 18 పాయింట్స్ అవుతాయి. సో 18 పాయింట్స్ వచ్చింది అంటే 10% డిస్కౌంట్ వస్తుంది రెన్యువల్ మీద. అండ్ మీరు కానీ ప్రాపర్ డైట్ మెయింటైన్ చేస్తూ, ఎక్సర్సైజ్ మెయింటైన్ చేస్తూ, బాడీ వెయిట్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కరెక్ట్గా మేనేజ్ చేసుకుంటే ఇంకా ఎక్కువ పాయింట్స్ వస్తాయి. 20% డిస్కౌంట్ కూడా రావచ్చు మీకు. బట్ జనరల్లీ 10% డిస్కౌంట్ రావడం పెద్ద కష్టం కాదు వెల్నెస్ ప్రోగ్రామ్ వల్ల. అయితే గోల్డ్ ప్లాన్కి సిల్వర్ ప్లాన్కి ప్రీమియంలో డిఫరెన్స్ అయితే ఉంటుంది. మీరు సిల్వర్ ప్లాన్ తీసుకుంటే ఈ చెకప్స్కి మనీ మీరు పే చేసుకోవాలి. గోల్డ్ ప్లాన్లో పాలసీ పే చేస్తుంది. సో మీరు సిల్వర్ ప్లాన్ తీసుకుంటే వెల్నెస్ ప్రోగ్రామ్ మీరు కావాలంటే తీసుకోవచ్చు, లేదంటే లేదు. వెల్నెస్ ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వకపోతే మీకు రెన్యువల్ డిస్కౌంట్ రాదు. అటెండ్ అయితే ఎంతో కొంత రెన్యువల్ డిస్కౌంట్ వస్తుంది. అండ్ అలాగే ఈ పాలసీలో కొన్ని వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. పాలసీ తీసుకున్న వెంటనే ప్రతి హెల్త్ ఇష్యూ కవర్ అవ్వదు. కొన్ని స్టాండర్డ్ వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. అండ్ ఈ రూల్ ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి కామన్గా ఉంటుంది. ఈ పాలసీకి ఉందని కాదు, ప్రతి హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీకి ఈ రూల్ కామన్గా ఉంటుంది. వీటిని స్టాండర్డ్ వెయిటింగ్ పీరియడ్స్ అంటారు. ఇయర్, నోస్, థ్రోట్, జాయింట్ రిప్లేస్మెంట్, గ్యాస్ట్రోఇంటెస్టైనల్, ఐకి సంబంధించిన ఇష్యూస్ అంటే క్యాటరాక్ట్, రెటినల్ డిటాచ్మెంట్ వీటికి. సో ఇక్కడ లిస్ట్లో ఏవైతే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయో వీటికి 24 మంత్స్ వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. అంటే పాలసీ తీసుకున్న 24 మంత్స్ వరకు ఈ హెల్త్ ఇష్యూస్ మీకు ఏమైనా వస్తే దీనికి కంపెనీ మనీ పే చేయదు. 24 మంత్స్ తర్వాత ఈ లిస్ట్లో ఉన్న హెల్త్ ఇష్యూ మీకు ఏదైనా వచ్చింది అంటే దానికి కూడా మనీ పే చేస్తారు. అలాగే మీకు బీపీ అండ్ డయాబెటీస్ కాకుండా వేరే ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఉంది అంటే థైరాయిడ్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్కి 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. 2 ఇయర్స్ తర్వాత థైరాయిడ్ రిలేటెడ్ ఏ హెల్త్ ఇష్యూ వచ్చినా అది కూడా కవర్ అవుతుంది. సో మీకు బీపీ అండ్ డయాబెటీస్ కాకుండా ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే దానికి 2 ఇయర్స్ వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. మీకు టైప్ 2 డయాబెటీస్, టైప్ 1 డయాబెటీస్, హైపర్ టెన్షన్ అండ్ ప్రీ డయాబెటీస్ ఏదున్నా సరే వెయిటింగ్ పీరియడ్స్ ఉండవు. సో మీకు కానీ లేదు అంటే మీ పేరెంట్స్ ఎవరైనా సరే వాళ్ళకి బీపీ అండ్ డయాబెటీస్ ఉంది అండ్ ఎలాంటి వెయిటింగ్ పీరియడ్స్ లేకుండా కవర్ అవ్వాలి అంటే ఇది మంచి పాలసీ. అండ్ ఈ పాలసీలో ఎలాంటి హెల్త్ ఇష్యూస్ కవర్ అవ్వంటే ప్లాస్టిక్ సర్జరీస్ కానీ, బ్రీచ్ ఆఫ్ లా అంటే రాంగ్ రూట్లో వెళ్ళడం, వితౌట్ హెల్మెట్ వెళ్ళడం, డ్రంక్ అండ్ డ్రైవ్ ఇలాంటివి ఏవైనా చేసి యాక్సిడెంట్స్ అయితే అవి కవర్ అవ్వవు. మెటర్నిటీ అండ్ పుట్టుకతో ఏదైనా హెల్త్ కండిషన్ ఉంటే అది కూడా కవర్ అవ్వదు. అండ్ అన్ప్రూవెన్ ట్రీట్మెంట్స్ అంటే ఏదైనా ట్రీట్మెంట్ కానీ ఇంకా ప్రూవ్ అవ్వలేదు, అది మీరు తీసుకున్నారు అంటే అది కూడా పనిచేయదు. అడ్వెంచరస్ స్పోర్ట్స్, ఆల్కహాల్ అండ్ డ్రగ్ కన్సంప్షన్ వల్ల ఏదైనా వచ్చింది అంటే అది కూడా కవర్ అవ్వదు. ఐ సైట్, చేంజ్ ఆఫ్ జెండర్ ఇలాంటివి ఏవి కవర్ అవ్వవు. సో ఇలాంటివి కాకుండా జనరల్గా ఏవైనా సరే కవర్ అవుతాయి. కాకపోతే మినిమం 24 అవర్స్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. అండ్ ప్రీమియం విషయానికి కానీ వచ్చినట్టయితే ఇందులో 2 ప్లాన్స్ ఉంటాయి. ఒకటి గోల్డ్ వేరియంట్ అండ్ ఇంకొకటి సిల్వర్ వేరియంట్. అలాగే ఇందులో కోపేమెంట్ ఉంటుంది. అంటే ఎవ్రీ టైం మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు 20% బిల్లో అమౌంట్ మీరు పే చేయాలి. రిమైనింగ్ 80% కంపెనీ పే చేస్తుంది. ఈ ఆప్షన్లో మీకు ప్రీమియం రెడ్యూస్ అవుతుంది. నార్మల్ హెల్త్ ఇన్సూరెన్స్తో కంపేర్ చేస్తే అంటే కాంప్రహెన్సివ్ హెల్త్ ఇన్సూరెన్స్తో కంపేర్ చేస్తే ఈ పాలసీలో ప్రీమియం 30% ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఓన్లీ డయాబెటీస్ పేషెంట్స్ కోసం డిజైన్ చేసింది, అందరి కోసం కాదు. సో డయాబెటీస్కి వెయిటింగ్ పీరియడ్స్ ఉండవు కాబట్టి ఆబ్వియస్లీ ప్రీమియం కొంచెం ఎక్కువ ఉంటుంది. గోల్డ్ వేరియంట్కి సిల్వర్ వేరియంట్కి ప్రీమియంలో 5% డిఫరెన్స్ ఉంటుంది. అండ్ కోపేమెంట్కి వితౌట్ కోపేమెంట్కి ప్రీమియంలో 1500 డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు కోపేమెంట్ తీసుకోకపోవడం మంచిది. ఎందుకంటే ఓన్లీ 1500 డిఫరెన్స్ ఉంటుంది. దానికోసం ఎవ్రీ టైం హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడు 20% బిల్ అమౌంట్ పే చేయాలి. మీకు ఎలాగో రెన్యువల్ డిస్కౌంట్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు కానీ వెల్నెస్ బెనిఫిట్ తీసుకుంటే మీకు రెన్యువల్ డిస్కౌంట్ ఉంటుంది. ఇది అక్కడ కవర్ అవుతుంది. సో కోపేమెంట్ తీసుకోకపోవడం మంచిది. సో 45 ఇయర్స్ పర్సన్కి 10 lakhs పాలసీ కావాలంటే ఇందులో ప్రీమియం 24,669 అవుతుంది విత్ జిఎస్టీ. పాలసీ బ్రౌచర్లో ప్రీమియమ్స్ వితౌట్ జిఎస్టీ ఉంటాయి. ఇక్కడ నేను విత్ జిఎస్టీ చూపిస్తున్నాను. సో మీరు సిల్వర్ ప్లాన్ తీసుకుంటే ప్రీమియం 5,000 తగ్గుతుంది. గోల్డ్ ప్లాన్ తీసుకుంటే అదే 45 ఇయర్స్ పర్సన్కి 10 lakhsకి 30,569 అవుతుంది. సో మీకు 5,000 డిఫరెన్స్ కాదు అనుకుంటే మీరు గోల్డ్ ప్లాన్ తీసుకోవచ్చు, లేదు అంటే సిల్వర్ ప్లాన్ తీసుకోవచ్చు. బెనిఫిట్స్ పరంగా చూస్తే పాలసీ మరీ అంత పెద్ద బెనిఫిట్స్ ఇవ్వట్లేదు. బట్ డయాబెటిక్ పేషెంట్ పర్సెప్షన్లో చూస్తే ఇది చాలా మంచి పాలసీ. ఇండియాలో ఓన్లీ 3 to 4 పాలసీస్ ఉన్నాయి డయాబెటీస్కి వితౌట్ వెయిటింగ్ పీరియడ్ కవర్ చేసేవి. అందులో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ. సో ఇది అండి వీడియో. ఈ వీడియో మీద మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కమెంట్ సెక్షన్లో అడగచ్చు. అండ్ అలాగే ఈ పాలసీ మీరు బై చేయాలనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ చేయొచ్చు. వాట్సాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.
సో ఇదేంటి వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో దట్ ప్రతి వీడియో మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.